హాయ్ అండి, వెల్కమ్ టు దేవీస్ కిచెన్. ఈరోజు చికెన్ కర్రీ. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి దానికి ఉప్పు కారం పెట్టించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, అలాగే స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 4-5 యాలకులు, 5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అనాస పువ్వు, చిన్న జాజికాయ ముక్క, గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీకి ఎంతో టేస్ట్ని ఇచ్చేది ఈ పేస్టే. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం పసుపు ఉప్పు పట్టించిన దాన్ని చికెన్ని బాగా రోస్ట్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ను అందులో వేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకోవడం వల్ల ప్యాన్కి పట్టుకోకుండా మసాలా అనేది మంచిగా వేగుతుందండి. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 చెంచాలు కారం కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా అనేది ఎంత బాగా వేగితే చికెన్ కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలా అనేది బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న చికెన్ని ఇందులో వేసి ఆ మసాలా అంతా ముక్కకు పట్టేలా కలుపుకొని సరిపడా వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ తెచ్చుకుంటే చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన చికెన్ కర్రీ నా స్టైల్లో చూపిస్తున్నాను. మీరు చేసుకోవాల్సిందల్లా ఒక్క మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటే చికెన్ని వండడం చాలా ఈజీ అండి. ఈ చికెన్కి మసాలా పేస్టే మంచి టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి వేసుకోవాల్సిన మసాలా దినుసులన్నీ కూడా ఆ మసాలాలో వేసుకోవాలి. నేను చెప్పిన మసాలా దినుసులన్నీ వేసుకొని ఎగ్జాక్ట్గా అలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.